యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మిషనరీ జోసెఫ్ దానియల్ జెనిక్. జననం 27/7/1759. మరణం 10/5/1800. స్వస్థలం బెర్లిన్. దేశం జర్మనీ. దర్శన స్థలము భారతదేశం. యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఈనాటి చాలా మంది హృదయంలో ఆసక్తి రేగుతుంది. కొందరు ఆయన సంస్కరణవాది అని, మరికొందరు ఆయన ఒక మతనాయకుడు అంటారు. యేసు యొక్క దైవత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. అనాది కాలం నుండి యేసుక్రీస్తు యొక్క నామమును మరియు ఆయన బిడ్డలైన క్రైస్తవులను నాశనం చెయ్యాలని ఎంతో మంది తలచారు. అయ్యో, అటువంటి వారి యొక్క ముగింపు ఎంత విచారకరంగా ఉంది. నీరో ఆత్మహత్య చేసుకున్నాడు. డొమిషియన్స్ అతని సేవకులు హత్య చేశారు. హడ్రియన్ ఘోరమైన వ్యాధితో బాధపడి భయంకరమైన వేదనను అనుభవించి మరణించారు. డేషియస్ను అడుసులో గణనం చేశారు. వలేరియస్ను పెర్షియస్ బంధించి అతని చర్మాన్ని ఒలిచారు. డయోక్లేషియస్ మతిస్మితం లేనివాడుగా మారి సింహాసనాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు నామానికి పూర్తిగా తుడిసివేయాలని తలబోసిన వారు అకాల మరణం చెంది అంధకారంలోనికి త్రోయబడ్డారు. సహోదరా, సహోదరి, యేసుక్రీస్తు ఎవరో ఎరిగి ఉన్నావా? భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి ప్రజలకు యేసుక్రీస్తుని సజీవ దేవునిగా మరియు రక్షకునిగా పరిచయం చేయడానికి జెనిక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. జర్మనీలో జన్మించిన అతను బైబిలు వేదాంతంలో పట్టు పొంది 1787వ సంవత్సరంలో ఫాదరిగా అర్హత పొందాడు. మిషనరీ సేవకై వచ్చిన పిలుపును అతను సంతోషించి అంగీకరించి 1787వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. అతను భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో రెవరెంట్ స్టూవర్ట్తో కలిసి తరంగంబాడి, తిరునెల్వేలి, పాళయంగొట్ట ప్రాంతంలో పనిచేశారు. స్థానిక భాష నేర్చుకోవడమే పరమాధ్యంగా చేసుకుని తమిళ భాషను నేర్చుకుని అటు తరువాత మిషనరీ పాఠశాలలో అతను ఉపాధ్యునిగా పనిచేశాడు. అనేక స్వార్థ పర్యటనల నిర్వహించిన అతను క్రీస్తు ప్రేమను బోధిస్తూ గ్రామం నుండి గ్రామమునికి అవిరమంగా ప్రయాణించాడు. అతని మిషనరీ ప్రచార యాత్రలు సమర్థవంతులైన నాయకులను గుర్తించుటకును మరియు గ్రామాల్లో క్రైస్తవ సమూహాలను ఏర్పరచుటకును సహాయపడ్డాయి. అతని ఆరోగ్యం తరచుగా విఫలమైనప్పటికీ భారతదేశ ప్రజల పట్ల అతనికున్న ప్రేమ వలన వారిని క్రీస్తు వైపు నడిపించి వారి జీవితాలలో మార్పుని తీసుకురావాలని అతను నిర్విరామంగా శ్రమించారు. ఈ లోకంలో తన పనిని సమృద్ధిగా నెరవేర్చిన వారై తన ప్రభువుతో కలిసి ఉండుటకు ఎంతో గొప్ప ఆత్మీయ విజయాన్ని మన మధ్య విడిచిపెట్టి వెళ్ళారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు ఇతరులకు తెలియపరుస్తున్నారా? విజయమిచ్చే దేవుడు మిమ్మును విజయప్రదంగా నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.